మళ్ళీ ఆలోచించు ఒకసారి క్వశ్చన్ సరిగ్గా చూడు. అన్నీ ఒకేసారి పెట్టేస్తున్నాం. పెట్టండి పర్వాలేదు. భారతదేశంలోనే కాకుండా ఇరాన్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్. షుడ్ బి పాకిస్తాన్. టైం 30 seconds. ఫాస్ట్. 30 seconds ఉంది. ఇంకోసారి ఆలోచించు. మనీ సంగతి నేను చూసుకుంటాను పెట్టడం. ఓకే. ఇంకోసారి ఆలోచించు. క్వశ్చన్ సరిగ్గా చూసావా? ఓకే. భారతదేశంలో కాకుండా వేరే ఏ దేశంలో హైదరాబాద్ అనే పేరున్న ఒక ప్రధాన నగరం ఉంది? కన్ఫర్మే కదా? షూర్. 10 మళ్ళీ ఆన్సర్ 9 మళ్ళీ ఏమైనా అవసరం లేదుగా? డాష్. పక్కా పక్కా డ్యాన్స్. ఓకే. ₹1,00,00,000 పాకిస్తాన్, ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్, ఇరాక్. ఏం పెట్టలేదు. క్విక్ చేంజ్ ఆప్షన్ ఉంది, మీకు కావాలా వద్దా? 30 seconds. వద్దు. 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 నాకు కన్ఫర్మ్ తెలుసు. తన మీద నాకు కాన్ఫిడెన్స్ ఉంది సార్. ముందడిగేయండి. పాకిస్తాన్ నమ్ముకుని ₹1,00,00,000 పెట్టారు. టాప్ ఆర్ డ్రాప్? టాప్. ఓకే. చాలా కాన్ఫిడెంట్ అని చెప్పారు, చాలా భయపడ్డారు. నేను ₹1,00,00,000 సార్ అది. ₹1,00,00,000 నాట్ ఏ సింగిల్ రూపీ, దట్ ఇస్ 1 crore rupees. ₹1,00,00,000. ఫస్ట్ క్వశ్చన్ కరెక్ట్ గా ఆన్సర్ చేసి ₹1,00,00,000 సంపాదించారు. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తుంది. జర్నీ గ్రాఫిక్స్ ఒక ప్రశ్న ఆన్సర్ చేశారు కరెక్ట్ గా, ₹1,00,00,000 మీ చేతిలో ఉన్నాయి. ఇంకా 6 ప్రశ్నలు ఉన్నాయి. సో 6 ప్రశ్నలు నా దగ్గర ఉన్నాయి, 1,00,00,000 మీ దగ్గర ఉంది. సెకండ్ క్వశ్చన్ కేటగిరీస్కి వెళ్దామా? సార్ లెట్స్ సీ. దేవాలయాలు సంవత్సరాలు. దేవాలయాలకు వెళ్దామా, సంవత్సరానికి వెళ్దాం? క్విక్. నీకేది బాగా తెలుసు? విల్ గో ఫర్ దేవాలయాలు. ఓకే. కేటగిరీ దేవాలయాలు. దేవుడి మీద భారం వేశారు. ఎస్ సార్. సంబంధించిన ఆప్షన్స్ చూద్దామండి. నిజామాబాద్, శ్రీశైలం, ఉజ్జయిని, వారణాసి. ఈ ఆన్సర్ ఆప్షన్కి సంబంధించిన ప్రశ్న చూద్దాం. సారాయిని నైవేద్యంగా పెట్టే కాలభైరవ స్వామి దేవాలయం ఎక్కడుంది? ఆన్సర్ ఆప్షన్స్ వన్స్ అగైన్. నిజామాబాద్, శ్రీశైలం, ఉజ్జయిని, వారణాసి. ఆలోచించండి, ఆడండి. మీ టైం శ్రీశైలం స్టార్ట్. ఉండేది శివుడు, శ్రీశైలం. కాలభైరవ స్వామి అంటే శివుడు. శివుడు. సారాయిని నైవేద్యం ఇస్తున్నారంటే సారాయి మాక్సిమం తెలంగాణ ఏరియా. నేను శ్రీశైలంలో కొన్ని పెడుతున్నాను, ఈలోపు ఆలోచించు. టైం లేదు కదా? సారాయిని నైవేద్యంగా పెట్టే కాలభైరవ స్వామి దేవాలయం ఎక్కడుంది? ఆప్షన్స్ నిజామాబాద్, శ్రీశైలం, తీసేస్తామా? ఉజ్జయిని, వారణాసి. ఉజ్జయిని కాదు. ఉజ్జయిని తీసేస్తున్నాం కదా? తీసు. ఓకే. ఎక్కువ దేనిలో పెడదాం? శ్రీశైలం. శ్రీశైలమా? శ్రీశైలం. తెచ్చాను అయితే అవి కూడా. 20 సెకండ్లో. త్వరగా పెట్టు. టైం లేదండి. సారాయి అంటే నాకు ఎందుకో డౌట్ గా ఉంది. శ్రీశైలం. 10 త్వరగా త్వరగా. ఇందులో ఒకటి పెట్టు. 7 చాలు చాలు చాలు. ఒకటి చాలు. టైం ఒకటి లేదు. చాలా? శ్రీశైలం ఎక్కువ పెట్టాం. అందులో ఎంత పెట్టాం? దానిలో Time's కూడా up. చేద్దామా? టైమ్స్ అప్. నిజామాబాద్ 2 లక్షలు, శ్రీశైలం 78 లక్షలు, ఉజ్జయిని ఏమీ పెట్టలేదు, వారణాసి 20 లక్షలు. క్విక్ చేంజ్ కావాలా వద్దా? తీసుకుంటాం. తీసుకుంటారు. మీ టైం స్టార్ట్స్ నౌ. అది తీసి నిజామాబాద్ తీసి 30 సెకండ్లే ఉంటుందండి. త్వరగా పెట్టు. ఉజ్జయిని మీద. ఉజ్జయిని మీద ఎక్కువ పెట్టడానికి ట్రై చేయి. ఉజ్జయిని మీద పెడతావా? ఎక్కువ పెట్టడానికి ట్రై చేయి. మొత్తం కాదు, అయి తీయొద్దు. ఇంకా 20 సెకండ్. అయి తీయొద్దు. ఎంత ఉన్నాయో చూడు ఒకసారి. చాలు చాలు ఆపు. ఆపేద్దాం. 10 తీసేద్దాం. 9 ఓకేనా? ఇంక
టైం లేదు. సరే ఇంకా Yes. మొత్తం ఉల్టా చేశారు ఏంటి? ఈ లోపల డిస్కషన్ జరిగింది మీకు? నేను ఒక సాంగ్ విన్నాను సార్, అది అర్జున్ గారి మూవీలో ప్రాణదీపం అనే సాంగ్. అందులో ఉజ్జయిని అని ఒక లిరిక్ వస్తుంది సార్. అది ఎందుకో సడన్ గా స్ట్రైక్ అయింది. ఎందుకో ఉజ్జయిని మీద గెస్ సార్ చెప్పాలంటే అసలు మాకు సారాయి నైవేద్యం అనగానే వీఆర్ గెటింగ్ సమ్ కన్ఫ్యూజ్. ముందడుగేయండి. అన్నిటికీ ఆ శివుడే ఉన్నాడు. శ్రీశైలంలో 48 lakhs, ఉజ్జయినిలో 36 లక్షలు, వారణాసిలో 16 లక్షలు. టాప్ ఆర్ డ్రాప్? టాప్. ఏదో ఒకటి ఇంకా గెస్ చేసి కరెక్ట్గా గెస్ చేస్తే ఉజ్జయినిలోనే అనుకున్నాను. వారణాసి. ఉజ్జయినిలో కూడా ఉంది అందుకనే నా భయం. చూద్దాం. Come on, come on. నిజామాబాద్. నేను చెప్పానా నీకు? నేను చెప్పాను ఇంకా పెడుతుంటే వద్దన్నావు. రా. గుడ్ జాబ్. క్విక్ చేంజ్ తీసుకుని మంచి పని చేశారు. థర్డ్ క్వశ్చన్ కి వెళ్ళే ముందు ఒక SMS. వ్యూవర్స్ SMS ఆప్షన్స్ A6, B7, C8, D9. ఈ ఆన్సర్ ఆప్షన్ సంబంధించిన ప్రశ్న, 1 కోటి రూపాయల్లో ఎన్ని సున్నాలు ఉంటాయి? SMS చేయాల్సిన విధానం KK స్పేస్ A or B or C or D స్పేస్ నేమ్ స్పేస్ ప్లేస్ అని టైప్ చేసి 58585కి రేపు మధ్యాహ్నం 12 గంటల లోపల SMS చేయండి. కరెక్ట్గా ఆన్సర్ చేసిన వారిలోంచి ర్యాండమ్గా 5గురిని సెలెక్ట్ చేసి ఒక్కొక్కరికి 5,000 ఇవ్వడం జరుగుతుంది. విజేతలు ఎవరో తెలుసుకోవాలనుకుంటే www.sunnetwork.in/1crore ఎల్లుండి మధ్యాహ్నం చూడండి. SMS చేసిన ప్రతి ఒక్కరికి ఇక్కడికి వచ్చి ₹1 కోటి సంపాదించే అవకాశం ఉంది. ఎనీ టైం మీకు ఫోన్ కాల్ రావచ్చు. వెయిట్ ఫర్ యర్ ఫోన్ కాల్. ఒకసారి జర్నీ గ్రాఫిక్స్ చూద్దామండి. 2 ప్రశ్నలు అయిపోయినాయి. 36 లక్షలు మీ చేతిలో ఉన్నాయి. 5 ప్రశ్నలు ఇంకా ఉన్నాయి. 36 పట్టుకెళ్తారా? పట్టుకెళ్తాం సార్. ఓకే, గుడ్. చూద్దామండి. థర్డ్ క్వశ్చన్ కేటగిరీస్ చూద్దాం. స్వాతంత్ర్య సంగ్రామం వృత్తి. వి విల్ గో ఫర్ వృత్తి. వృత్తి. స్వాతంత్ర సంగ్రామం అంటే ఇయర్స్ అడిగితే మళ్ళీ మనం చెప్పలేము. డిసైడ్ చేయాలండి. వృత్తి. 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 వృత్తి కేటగిరీ చూస్ చేశారు. దానికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్స్: లా, వైద్యం, ఇంజనీరింగ్, ఉపాధ్యాయ వృత్తి. ఈ ఆన్సర్ ఆప్షన్స్ కి సంబంధించిన ప్రశ్న చూద్దామా. చిత్ర పరిశ్రమలోకి రాకముందు అల్లూరి రామలింగయ్య ఏ వృత్తిలో ఉన్నారు? ఆన్సర్ ఆప్షన్స్ వన్స్ అగైన్: లా, వైద్యం, ఇంజనీరింగ్, ఉపాధ్యాయ వృత్తి. ఆలోచించండి, ఆడండి. అందరూ యాక్టర్ అయిపోయి Time start డాక్టర్ అయిపోయి యాక్టర్ అయ్యామంటారు కదా. ముందు వైద్యంలో కొంత పెడదాం. ఈలోపు ఆలోచిస్తాం. ఉపాధ్యాయ వృత్తి చిత్ర పరిశ్రమలోకి రాకముందు పెట్టు, అది కూడా పెట్టు. అల్లూరి ఇప్పుడు కొంతవరకు రామలింగయ్య పెడదాం. ఏ వృత్తిలో ఉన్నారు? లా, వైద్యం, ఇంజనీరింగ్, ఇంకేమైనా పెడదామా? ఉపాధ్యాయ Law వృత్తి. గాని? 40 సెకండ్లే ఉంది. లాలో ఒక 2 పెడదాం. ఎందుకైనా మంచి. ఇంకేమైనా పెట్టినా పెట్టడానికి ఏం లేదు, వీటి మీద స్విచ్ చేయాలి. ఉపాధ్యాయ దీనిలో కూడా 50-50 పెడదాం. దీనిలో 30 నెక్స్ట్ seconds. పొరపాటు. ఉపాధ్యాయ, ఇంజనీరింగ్ తెలీదు. 20 seconds. అవకాశం దానిలో కానీ వైద్యం కానీ ఉపాధ్యాయ కానీ ఎక్కువ ఉంది. ఉపాధ్యాయ వృత్తి 10, 9. ఓకేనా? మారుతాం. ఇంజనీరింగ్ మారుతాం. ఓకేనా? ఓకేగా. ఇంకా ఏదైతే అది, లేకపోతే వైద్యం నుంచి ఉపాధ్యాయకి ఏమైనా మారుతాం. లాలో 4 లక్షలు పెట్టారు, వైద్యంలో 12 లక్షలు పెట్టారు, ఇంజనీరింగ్ లో ఏమీ పెట్టలేదు, ఉపాధ్యాయ వృత్తిలో 20 లక్షలు పెట్టారు. మీకు క్విక్ చేంజ్ ఆప్షన్ కూడా అయిపోయిందండి. 3వ ప్రశ్న అండి, ధైర్యంగా ముందడుగేయండి.
లా మీద 4 లక్షలు పెట్టారు, వైద్యం మీద 12 లక్షలు పెట్టారు, ఇంజనీరింగ్ మీద ఏమీ పెట్టలేదు, ఉపాధ్యాయ వృత్తిలో 20 లక్షలు పెట్టారు. టాప్ ఆర్ డ్రాప్? టాప్. టాప్. Come on. చిట్టి చెల్లెలు గారు 20 లక్షలు ఎవరు పెట్టారు అక్కడ? అన్నయ్య అంటే ఎక్కువ నేను వైద్యం మీద పెడదాం అనుకున్నాను సార్. ఉపాధ్యాయులు కూడా అయి ఉండొచ్చు అన్నట్టుగా. తెలుసుకుందాం ముందడిగే. టాప్ ఆర్ డ్రాప్? అలా వైద్యం పెడితే ఇంకా ఈక్వల్గా పెట్టాల్సింది, మళ్ళీ తప్పు చేసాం. పోయిన దాని గురించి ఎక్కువ ఆలోచిస్తున్నారు, వచ్చింది చూసుకోండి. 4వ ప్రశ్నకి 12 లక్షలు. 4వ ప్రశ్న కేటగిరీస్ ఏంటో చూద్దామా? చూద్దాం. వద్దండి, టైం లేదండి. ఇవాళ ఎపిసోడ్ టైం అయిపోయింది. నెక్స్ట్ ఎపిసోడ్లో వస్తుందండి. రజిత, చంద్రశేఖర్ 3 ప్రశ్నలు కరెక్ట్గా ఆన్సర్ చేసి 12 లక్షలు 4వ ప్రశ్నకు తీసుకెళ్తున్నారు. 7వ ప్రశ్న వరకు తీసుకెళ్తారా లేదా నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. ఓకే, అంటిల్ దెన్ బై బై ఫ్రమ్ వివల్ కోంటెక్ కోటి. మీ సొంతం చేసుకోండి.